ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో 1,00,000 మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి మిషన్ ఇంద్రధనుష్ రికార్డు సృష్టించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అధికార వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం ఉత్తరాంధ్రలో అక్టోబర్ 26 నుండి మొదలవుతుంది. వరల్డ్ కప్లో ఆసక్తికరమైన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. వార్తల వివరాలు: శరన్నవరాత్రులలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా దుర్గాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బెంగాల్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో పూజా పండాల్స్ను భక్తులు సందర్శిస్తున్నారు. నూతన వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ విశేషంగా కుమారి పూజలు చేస్తున్నారు. శరన్నవరాత్రుల్లో 8వ రోజైన దుర్గాష్టమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఇవాళ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా ఆవిర్భవించిందని భక్తుల విశ్వాసం. భవానీ దీక్షలు తీసుకున్న భక్తులు దూర ప్రాంతాల నుంచి కాలినడకన విజయవాడ చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు చెప్పారు. అన్యాయంపై న్యాయం సాధించిన విజయమే దుర్గాపూజ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని, సంతోషకరమైన జీవితాన్ని సమకూర్చాలని ప్రధానమంత్రి దుర్గామాతను వేడుకున్నారు. చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందన్న సందేశాన్ని దసరా పండుగ అందిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన శుభాకాంక్షల్లో తెలిపారు. నవరాత్రి పర్వదినం అధర్మంపై ధర్మం సాధించే విజయానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన సందేశంలో పేర్కొన్నారు. దుర్గాష్టమి, మహన్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గవర్నర్కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో వేద పండితులు గవర్నర్కు వేద ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గవర్నర్ తిరుపతి విమానాశ్రయం చేరుకుని బెంగళూరు వెళ్లారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు. ఈరోజు రాత్రి 7 గంటలకు స్వామివారికి అశ్వవాహన సేవ జరుగుతుంది. మిషన్ ఇంద్రధనుష్ 5.0 ప్రాజెక్టులో భాగంగా జమ్మూ కశ్మీర్లో 1,00,000 మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వేశారు. ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఈ నెలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 17,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు కూడా వ్యాక్సిన్లు వేశారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 3 దశల్లో నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేటి యువతరం భవిష్యత్తు కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించే దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో సింధియా స్కూల్ 125వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. భారత్ మరో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 370 అధికరణం రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, వస్తుసేవల పన్ను అమలు వంటి అంశాలు గత 10 ఏళ్లలో పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పుడు భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద అంకుర సంస్థల దేశం స్థాయిని అందుకుందని చెప్పారు. 2014లో 100 అంకుర సంస్థలు మాత్రమే ఉన్న మన దేశంలో ఇవాళ సుమారు 1,00,000 అంకుర సంస్థలున్నాయని వివరించారు. ఇంటర్నెట్ వినియోగంలో, మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని ప్రధానమంత్రి తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే
భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ఈరోజు విడుదల చేసింది. మొదటి జాబితాలో 52 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి పోటీ పడతారు. ఈటెల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. స్వయం బాపురావు బోధ్ నియోజకవర్గం నుంచి, రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి పోటీ పడతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యానికి సంబంధించిన ఉద్భవ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆధునిక సైన్య విధానాలతో ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని మేళవించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. భారత సైన్యం, యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ప్రాజెక్టుతో పాటుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైనిక సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ దేశ యువతకు స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. భారత త్రివిధ సైనిక దళాలు కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో చూపుతున్న ధైర్య సాహసాలను 2 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం వివరిస్తుందని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిందని మంత్రి తెలిపారు. ప్రజల కోసం తాము చేసిన పనులు, చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1400 కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఇచ్చాపురంలో మొదలై అనకాపల్లిలో ముగుస్తుందని చెప్పారు. 2వ దశ యాత్ర దీపావళి తర్వాత మొదలవుతుందని తెలిపారు. ఆకాశవాణి విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలలో స్టేషన్ డైరెక్టర్గా పనిచేసిన పాలక రాజారావు శనివారం సాయంకాలం విశాఖపట్నంలో మరణించారు. ఆయన సుమారు 3.5 దశాబ్దాల కాలం ఆకాశవాణిలో వివిధ స్థాయిల్లో సేవలు అందించారు. 2013లో హైదరాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్గా పదవీ విరమణ పొందారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. రాజారావు స్వగృహం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామం. ఆయన అంత్యక్రియలు ఇవాళ విశాఖపట్నంలో జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వరల్డ్ కప్ క్రికెట్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో మరికొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుంది. వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచిన టీంలు భారత్, న్యూజిలాండ్ మాత్రమే. పాయింట్స్ టేబుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. ఈ 2 జట్లు ఇప్పటి వరకు 116 వన్డే మ్యాచ్లు ఆడాయి. అయితే భారత్ 1992 తర్వాత న్యూజిలాండ్ మీద ఒక్క ఐసీసీ ఈవెంట్లో కూడా గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్పై భారత అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు టూరిస్టు ఆపరేటర్లపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దసరా సందర్భంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో 45 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని గుర్తించినట్లు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీం చెప్పారు. ప్రయాణికుల బస్సులలో సరకు రవాణా చేస్తున్నందుకు, ప్రయాణికుల వివరాల పట్టికలు నిర్వహించనందుకు, ఇతర నిబంధనలు పాటించనందుకు కేసులు నమోదు చేశామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో 1,00,000 మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి మిషన్ ఇంద్రధనుష్ రికార్డు సృష్టించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అధికార వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం ఉత్తరాంధ్రలో అక్టోబర్ 26 నుంచి మొదలవుతుంది. వరల్డ్ కప్లో ఆసక్తికరమైన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.